పంచదారుల్లో ఏదైతే అసైన్డ్ భూమి ఉందో ఆ అసైన్డ్ భూమి రెజ్యూమ్ చేసుకుంది గవర్నమెంట్. గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకుంటే ఎమ్మెల్యే 200 కోట్లు కబ్జా అని చెప్పి అందులోని రాయడం అనేది దారుణం. నాకు అర్థం కాలేదు, ఎలా వస్తుంది 200 కోట్లు? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కన్నబాబు రాజు ఎమ్మెల్యే ఎన్ని కబ్జాలు చేశారు, ఎన్ని గ్రామాలు దోచుకున్నారు, ఎన్ని చేసుకున్నారు, అవన్నీ మా మీద ఆపాదించడం అనేది కేవలం మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భయపెట్టే పరిస్థితి లేదు. అందుకే నేను అసెంబ్లీలోని కంప్లైంట్ చేయడం జరిగింది. డెఫినెట్ గా వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి నేను ఎవరైనా సరే 100% నా మీద ఆరోపణ చేస్తే మాత్రం నేను వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాను. నాకున్న అన్ని అవకాశాలని వాడుకొని, చట్టపరంగా అన్ని అవకాశాలను వాడుకొని నేను డెఫినెట్ గా వాళ్ళ మీద చర్య తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటానంటే ఇవి వాస్తవానికి ఒక ఎమ్మెల్యేని కించపరచడం, ఒక ఎమ్మెల్యేని ఇష్టానుసారంగా మాట్లాడతానంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ రెజ్యూమ్ చేసే ల్యాండ్ నాకు సంబంధం అనేది నా అంటగట్టడం అనేది ఇది పరాకాష్ట, ఊరుకునే ప్రసక్తే లేదు. ఇలాంటివి చాలా బయట మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రూఫ్లు వచ్చినా, ఎక్కడ ఇది అయినా డెఫినెట్ గా మరి మేము వదిలే ప్రసక్తి లేదు. డెఫినెట్ గా మీరేదన్నా మీ అభిప్రాయాలు ఉంటే మాకు చెప్తే మీ అభిప్రాయాల మీద మేము చేసుకుంటాం, మేము మాట్లాడతాం, డెఫినెట్ గా మాట్లాడతాం. మీకేమైనా డౌట్ ఉంటే కూడా చెప్పండి. డౌట్ ఉంటే డెఫినెట్ గా నేను ఆ డౌట్ క్లారిఫై చేస్తాను, డెఫినెట్ గా క్లారిఫై చేస్తాను, అందులో డౌటే లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు గనక ఆరోపణలు చేసి నన్ను డిఫేమ్ చేద్దామని మాత్రం అనుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. 18-20 సంవత్సరాల నుంచి జరగలేని అనేక సమస్యలు, హోల్డ్ అయిపోయిన అనేక సమస్యలు అన్నింటినీ కూడా తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అన్ని పనులు చేసుకుంటా ముందుకెళ్తున్నాం. అభివృద్ధి, విపరీతమైన అభివృద్ధి చూపిస్తున్నాం ఎలమంచిలో. అలాగే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరదీస్తున్నాం. ఇంకా ఎక్కడన్నా మిగిలిపోతే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ముందుకు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు కూడా ఇప్పుడు మేము ఇవ్వబోతున్నాం. ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగే ఇచ్చేసిన ఈ హౌసింగ్ అంతా కూడా ఊరికే అలాట్ చేసి అవన్నీ కంప్లీట్ చేస్తున్నాం, కంప్లీట్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం. అలాగే కొత్త హౌసింగ్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. మరి అసెంబ్లీ జరుగుతా ఉంది, ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మొత్తం నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ వర్క్లు ఎక్కడ పడితే అక్కడ మనం రోడ్స్ అన్ని కూడా వేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అలాగే డ్రైన్స్ కానీ, అలాగే శ్మశానాలు, ఆ కాంపౌండ్ వాల్స్ కానీ, అలాగే చాలా దగ్గర మరి క్యాటిల్ షెడ్స్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా యలమంచిలి మున్సిపాలిటీలో కూడా మరి సుమారు ఒక 5 కోట్లతో వర్క్లు కూడా స్టార్ట్ అయినాయి. ఒక్కొక్కటి స్టార్ట్ అవుతా ఉంది. ఇంకా పాత వర్కులు కూడా అంటే యానాద్రి కాలువ ఈ ఆక్యుపేషన్ల వల్ల ఎవరైతే మరి కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టర్ కూడా డ్రాప్ అయిపోవటం వల్ల కొత్త కాంట్రాక్టర్ను కూడా మరి ఫైనలైజ్ చేసే దిశగా ఉంది. అలాగే మీకు తెలుసు, కలవట్లని, కొన్ని బ్రిడ్జ్లని, ఇవన్నీ కూడా మనం చేపట్టాం. ఒక దీంట్లో మన యలమంచిలి రైల్వే స్టేషన్ కూడా శరవేగంగా మరి ఆధునీకరణ జరుగుతూ ఉంది. అలాగే రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా కొంత ఎక్కువగా ల్యాండ్ ఎక్కువగా వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో నేనే కొంత డైరెక్షన్ ఇవ్వటం వల్ల దాని డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా చేంజ్ అవటం వల్ల, అంటే అక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి అవి చేంజ్ చేయడం జరిగింది. సో అవి కూడా అప్రూవ్ అయి ఉన్నాయి. అవి కూడా రాబోయే రోజుల్లో స్టార్ట్ చేసేస్తాం. అలాగే ఇంటింటికి మున్సిపాలిటీలో కొలాయిలు దానికి కూడా ఈ మార్చిలోనే స్టార్ట్ చేస్తారు. అలాగే ఎస్టీపీలు కూడా మన యలమంచిలి దీంట్లో కూడా అని జరుగుతూ ఉంది పూర్తిగా. ఇలా డెవలప్మెంట్ ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, ఎక్కడ జరగలేనివి కూడా మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. మరి మీ అందరికీ తెలుసు, చాలా ప్రెస్టీజియస్ గా మిషన్ పునర్వనం అని చెప్పి 100-200 సంవత్సరాలు ఉన్న మర్రి చెట్లు, మరి రావి చెట్లు, ఇవన్నీ కూడా మరి రీప్లాంటేషన్ చేపించాం. ఇలాగ అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి డెవలప్మెంట్. అలాగే ఇప్పుడు అసెంబ్లీలో కూడా
మనం మన హాస్పిటల్ గురించి, వాటి గురించి, రోడ్స్ గురించి, అలాగే శారదా నది గురించి, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించి అన్నిటి గురించి ప్రశ్నిస్తే మనం డిమాండ్స్ కూడా ముందు పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా డిమాండ్స్ పెడతా ఉన్నాం. అలాగే ఒక వారం రోజుల్లో మన ఓపీ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ బ్లాక్ 1 సిఎస్ఆర్ తో స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే మీకు ఆయుష్మాన్ భవ ఇది కూడా కన్స్ట్రక్షన్ సర్వేగంగా జరుగుతూ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, బ్రహ్మాండంగా అన్ని కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అపోజిషన్ పార్టీ వాళ్ళ ఒక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మీరు చూసే ఉంటారు. నిన్న కౌన్సిల్లో కూడా చాలా అధ్వానంగా వెంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లు అవమానించాలంటే అన్నిసార్లు కూడా అవమానిస్తా ఉన్నారు. దారుణమైన పరిస్థితుల్లో ఉంది. నిన్న వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకొని చెప్పులు వేసుకొని చూపించి ఆ తర్వాత కింద పడేసి అదే చెప్పులతో నడుచుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి. ఇది చాలా దారుణం. ఎందుకంటున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. 14-19 మధ్యలో ఎంత బ్రహ్మాండంగా ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అయిందే. 1924 మధ్యలో దారుణమైన పరిస్థితి ఉంది. లడ్డూలు కలుషితం అయిపోయినాయి లడ్డూలు. అలాగే పరకామణి పరిస్థితులు ఇవన్నీ కూడా ఒకటి కాదు, దారుణమైన పరిస్థితి. వెంకటేశ్వర స్వామిని అవమానించే పరిస్థితి, రోజు రోజుకి అవమానిస్తా ఉన్నారు. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా మాట్లాడారు. చాలా క్లియర్ గా మేము అన్ని మతాల్ని, కులాల్ని గౌరవించాలి. ఎవరి అంటే ఏ కులానికి, ఏ మతానికి ఉండే వాళ్ళ ఆచారాలని వాటిని గౌరవించాలి. అలాగే మన మతం, మన సాంప్రదాయాల్ని చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది చాలా క్లారిటీగా ఇది చేసే ఉన్నారు. అలాంటిది రోజు నాకు అర్థం కావట్లే. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మరి వాళ్ళ పదవుల కోసం ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారనేది నాకు అర్థం కాలే. వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒక్కసారి. ఎందుకంటే ఇది దారుణమైన పరిస్థితి. కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా ఒప్పుకుంటున్నారా అనేది నాకు డౌట్. అంత దారుణంగా అవమానించే పరిస్థితి ఇవి. దయచేసి ఒకసారి అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మనం ఎటు వెళ్తున్నాం, మన పరిస్థితి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి. మనం ఏదన్నా ఒకటి మాట్లాడామంటే వెంటనే మరి వాళ్ళ సొంత పేపర్లో, వాళ్ళ సొంత ఛానల్లో ఇష్టానుసారంగా రాయడం. నా మీద ఎన్ని ఆరోపణలు అంటే అన్ని ఆరోపణలు. భోగాపురం ల్యాండ్ కోసం ఒక పేపర్ నా మీద రాస్తే నేను కోర్టులో కూడా ఫైల్ చేశాను. ఈరోజు వాస్తవానికి నేను వెళ్ళాలి. డెఫినెట్ గా చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. అలా కొత్త ఇండస్ట్రీస్ ఎన్ని తీసుకొచ్చాం. రేపు 28ని ఒక కంపెనీ, ఔషధ కంపెనీ రాంబిల్లిలో కూడా స్టార్ట్ చేస్తున్నాం. అది భూమి పూజ చేయడానికి లోకేష్ గారు వస్తున్నారు. ఒకటి కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఎమ్యూనిటీస్ ఇలా డెవలప్ చేసుకుంటూ వెళ్తా ఉంటే మా మీద బురద జల్లడానికి ఇష్టానుసారంగా మాట్లాడతానంటే ఊరుకునే ప్రసక్తి లేదు. సోషల్ మీడియాలో కూడా చాలా మంది కావాలని పార్టీని పట్టుకొని నా మీద అదే పనిగా వేసినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారేమో. డెఫినెట్ గా చట్టరీత్యా చర్య తీసుకుంటాం. క్లియర్ గా చెప్తున్నా, చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ మూవ్ చేశాం, కోర్టులో మూవ్ చేశాం, శాసనసభలో మూవ్ చేశాం. ఎక్కడికక్కడ మేము ఆశ్రయిస్తున్నాం చట్టాన్ని. తర్వాత మీరు మా కాలు పట్టుకున్నా మమ్మల్ని బతిమాలను ఊరుకునే ప్రసక్తి లేదు. మీకేమైనా నిజంగా మీకేమైనా సమస్య ఉంటే మాకు చెప్పండి. మేము డెఫినెట్ గా మేమైనా తప్పు చేస్తే మేము కరెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. కానీ కేవలం పార్టీ పరంగా అలాగే మీ పర్సనల్ పరంగా మమ్మల్ని ఏమైనా డిఫేమ్ చేస్తే ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఎంతటి పెద్దోడైనా వదిలే ప్రసక్తి లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటున్నామంటే దేశం కోసం పనిచేయడానికి వచ్చాం. మేము దేశం కోసం పనిచేయడానికి ఎన్నో కష్టాలు పడి ఈరోజు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడి ఈరోజు ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. అలాంటి మమ్మల్ని డిఫేమ్ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు.
ఎందుకంటే రేపటి తరానికి ఇవన్నీ కూడా మేము వాళ్ళకి అందించాలి. అన్నెసరిగా అనవసరంగా ఇష్టానుసారంగా బురద చల్లడం అనేది రాజకీయాల్లో పరిపాటి అయిపోయింది. దీన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. దీనికి కూడా సొల్యూషన్ ఇచ్చే పరిస్థితి మాకుంది, ఇందులో డౌటే లేదు. మీరేదైనా ఎవరైనా సరే వచ్చి ఈ పని చేద్దాం అంటే డెఫినెట్ గా 100% మేము ముందుకు వచ్చి మీ మాట మరి మేము 100% కన్సిడర్ చేస్తాం. డెఫినెట్ గా ముందుకెళ్తాం. అది అపోజిషన్ అవనివ్వండి, మా కూటమి అవనివ్వండి, లేకపోతే ప్రజలు అవనివ్వండి, ఎవరు వచ్చినా కూడా అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ ఏ ఐడియా ఇచ్చినా కూడా తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. మీకేమన్నా డౌట్ ఉంటే నాకు చెప్పండి, డైరెక్ట్ గా మీరు నాతో మాట్లాడండి, నేను టైం ఇస్తాను. కానీ అన్నెసరీగా ఎవడో పని పాటలు లేనోళ్ళు ఎవడో బురద చల్లితే దాన్ని మీరు ఇది చేయకండి, దయచేసి ప్రచారం చేయకండి. నిజాలు తెలుసుకొని చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే నా మీద బురద జల్లుతున్నారో వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది.